ఇక్కడ రజాకర్ల దురాఘాతాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళని కట్టడి చేయాలి. కట్టడి చేసేందుకోసమై పటేలు ఆపరేషన్ క్యాటర్‌పిల్లర్ పేరుతోని సైన్యం వచ్చిందనేది రజాకార్ సినిమాలో ఉన్న వెర్షన్. నేను ఉన్న వాస్తవాలు ఉన్నట్టు చెప్తే, ఇప్పుడు బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ రేపటి నుంచి నా విగ్రహాలు, నా బొమ్మ, దిష్టి బొమ్మలు తలగబెడతాయి. దిష్టి బొమ్మలు తలగబెడతాయి. వాస్తవాలు చెప్పనా? వద్దు, దాంట్లో కొన్ని కొన్ని చెప్పండి, అన్ని ఎందుకు నిజంగా కూడా. వాస్తవంగా ఏమైందంటే, ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో హైదరాబాద్కు స్వాతంత్రం రాలేదు. ఎందుకు రాలేదనంటే, ఇంకా ఆయన డైలమాలో ఉన్నాడు. విలీనం చేయలే. అప్పటికి దాదాపు 565 సంస్థానాలు ఉంటే 562 సంస్థానాలు విలీనమైనాయి. జునాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్ 3 మాత్రమే కాలే. ఈ మూడిట్లో కూడా హైదరాబాద్లో ఏం జరిగిందంటే, నేను స్వతంత్రంగా ఉంటానని నిజాం, పాకిస్తాన్లో కలవాలని కాసిం రాజు. అవును. అయితే ఈ ఈ వివాదం జరుగుతున్నప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేశాడంటే, మేము ఇచ్చిన స్వేచ్ఛను నిజాం ఉపయోగించుకుంటాడు, ఉపయోగించుకనివ్వండి, అయితే యథాతథ ఉడంబడిక అనేది ఒకటి చేయాలనే ఉద్దేశంతో లార్డ్ మౌంట్ బాటన్ పటేల్ని ఒప్పించాడు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఒప్పుకున్నాడు. ఆ టైంలో జరుగుతున్నది ఏంటంటే, కమ్యూనిస్టులంతా కూడా చాలా పెద్ద ఎత్తున గెరిల్లా సైన్యాలను ఏర్పాటు చేసుకొని, ఆయుధాలు పెట్టుకొని అండర్గ్రౌండ్లో ఉంటూ నిజాంను కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగిన్లు అనేది ఆయనకున్న రిపోర్టు. అయితే ఈయన అయితే కంట్రోల్ చేయలేడు. అయితే అప్పుడు ఏమైంది, ఈ ఒప్పందంలో భాగంగా కంటోన్మెంట్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నది భారత ప్రభుత్వం. ఉపసంహరించుకున్న తర్వాత ఇతను నిజాం ఏం చేశాడంటే, అభద్రతా భావం ఉండేది నిజాం లోపల. సిడ్నీ కాటన్ అనే ఒక అతన్ని ఉపయోగించుకొని, అతను పైలట్, 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీలో హెల్ప్ చేసిన అతను ఆస్ట్రేలియన్ సిటిజన్. ఆయన ద్వారా ఇక్కడ బీదర్లో ఒక విమానాశ్రయం ఉండేది. విమానాశ్రయానికి అర్ధరాత్రి పూట ఆయుధాలు తెప్పించుకొని వాటిని ఇక్కడ హైదరాబాద్కు షిఫ్ట్ చేసి పెట్టుకునేవాడు. ఎందుకు అంటే, రేపు భారత ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు 1 సంవత్సరం కోసం ఒడంబడిక ఉంది, రేపు ఏం చేస్తారో తెలియదు. తర్వాత వార్తలు వినబడతా ఉన్నాయి, సర్దార్ పటేల్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని. అది ఎప్పటి నుంచి ఉన్నదా అభద్రతా భావం? ఒప్పందం చేసుకున్నాక 4-5 నెలల నుంచి స్టార్ట్ అయింది. దాంతోనే ఆయన ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు అనేది వందే మాత్రం రామచంద్రరావు సోదరులు వీళ్ళు దొంగచాటుగా గమనించిండ్రు రహస్యంగా, ఈ నిజాం ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు సిడ్నీ కాటన్ ద్వారా అని. ఈ విషయాన్ని ఇక్కడ కేఎం మున్షి ఉండే వాళ్ళ ప్రతినిధి, భారత ప్రభుత్వ ప్రతినిధి, ఆయనకు వీళ్ళు చేరవేశారు. ఆయన నెహ్రూకు, పటేల్కు చేరవేశాడు. ఇట్లా ఒకరి మీద ఒకరికి అభద్రతాభావం పెరిగిపోతున్న క్రమంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు దళాలను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. దళ చర్యలు బాగా అయినాయి. ఎక్కడెక్కడైతే నిజాం పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, క్యాంపులు ఉన్నాయో అన్నిటి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. దాడులు చేసి ఆ ఆయుధాలు తీసుకొచ్చుకోవడము ఇట్లాంటివన్నీ కమ్యూనిస్టులు చేసిండ్రు. అంటే కమ్యూనిస్టులు ప్రాబల్యం పెరుగుతున్నది కాబట్టి వీళ్ళు కట్టడి చేయాలని. అయితే ఏమైందంటే, సర్దార్ పటేల్ ఏమనుకున్నాడంటే, నిజాంను కనుక వీళ్ళు అంటే పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తున్నా నిజాం ఏం చేయలేకపోతున్నాడు. ఆధునిక ఆయుధాలన్నీ వాళ్ళ చేతుల్లో పోతూ ఉన్నాయి. ఇంకా నిజాంను మనము వదిలిపెడితే, ఇట్లే యథాతథ ఉడంబడిక పేరుతోని హైదరాబాద్ నిజాంకు వదిలిపెడితే నట్టనడి భారతదేశంలో కమ్యూనిస్టుల రాజ్యం వస్తుంది. అది కూడా ఎవరు సాయుధ కమ్యూనిస్టులు. సరిగ్గా అదే సమయంలో చైనాలో విప్లవం వస్తూ ఉన్నది. లాంగ్ మార్చ్ అనేది చైనాలో చివరి స్టేజ్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో ప్రావిన్సెస్ అంటారు చైనాలో. ఈ ప్రావిన్సెస్ అన్నీ చైర్మన్ మావో, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్, ఆయన చేతిలోకి వస్తున్నాయి మొత్తం. అంటే ఆయన ఇంకొక 1.5 ఇయర్లో చైనా మొత్తాన్ని తన చేతిలోకి తెచ్చుకునే సమయం అది. పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత కొద్ది రోజులకే చైనాలో విప్లవం విజయవంతం అవుతుంది. అయితే అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తాడు సర్దార్ పటేల్. చైనాలో ఏనాన్ అనేది మొట్టమొదటి విముక్తి ప్రాంతం. ఆ ఏనాన్ ఎప్పుడైతే విముక్తి ప్రాంతం అయిందో అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మొత్తం చైనాకు స్ప్రెడ్ అయ్యింది కమ్యూనిస్ట్ పార్టీ. సో ఇక్కడ కూడా తెలంగాణను ఇది భారతదేశానికి ఒక ఏనాన్ అని మొదలుపెట్టారు కమ్యూనిస్టులు. అమ్మో, ఇది భారతదేశానికి ఏనాన్ అయితే చైనాను ఎట్లా చేసుకున్నారో హైదరాబాద్లో వీళ్ళు అడ్డా పెట్టేసి మొత్తం భారతదేశాన్ని తమ చేతుల్లోకి తీసుకొచ్చుకుంటారు అనే దాంతో వాళ్ళని అణిచివేయడానికి నిజాంతో అయితలేదు కాబట్టి ఈ రాజ్యాన్ని చేతిలోకి తీసుకోవాలని చెప్పి సర్దార్ పటేల్ భావిస్తాడు. రజాకార్లది కూడా చెప్తా. రజాకార్ల దాడులు మొదలైన తర్వాత ఏనాడు కూడా కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకు అనంటే, భూస్వాములు, దేశ్ముఖులు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళంతా రజాకార్లను తీసుకొచ్చి దాడులు చేయించిన వాళ్ళు కదా,
వీళ్ళు ఎందుకు రజాకార్లను ప్రతిఘటిస్తారు వీళ్ళు? కానీ స్వాతంత్రం రాగానే రామానంద తీర్థ ఏం చేసిండంటే పూణేలో తర్వాత నాగపూర్లో మిలిటరీ స్థావరాలు ఉండేటి, బేస్ క్యాంప్స్ అంటారు కదా, ఆ క్యాంపులకు యువకులైన కాంగ్రెస్ నాయకులను తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించాడు ఆయుధాలతో. అట్లా ట్రైనింగ్ పొందిన వాళ్ళల్లో పివి నరసింహారావు ఉన్నాడు. అట్లా ట్రైనింగ్ పొందిన దానిలో మన రిటైర్డ్ ఈఎన్సీ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. చాలామంది రామానంద తీర్థ ద్వారా మిలిటరీ క్యాంపులలో ఎందుకు ట్రైనింగ్, ఆయుధాల శిక్షణ, రజాకార్లను ఎదిరించారు అని ఉమ్రి బ్యాంకు లూటీ చేసిండని చెప్పి అదే డబ్బు కూడా దీనికోసమే. అయితే ఈ రకంగా రజాకార్ల దాడులను ప్రతిఘటించాలన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్లోనే గాంధీ బతికుండగానే వాళ్ళు అహింసావాదం కదా వాళ్ళది, కానీ గాంధీ బతికుండగానే కాంగ్రెస్ వాళ్ళు ఆయుధాలు పట్టిన చరిత్ర తెలంగాణది. సో పివి నరసింహారావు గారు కూడా ఆ ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పుడు వీళ్ళంతా కూడా ఏంటంటే నాగపూర్ క్యాంపులో, పూణే క్యాంపులో ఈ ట్రైనింగులు తీసుకొని వాళ్ళ ఆయుధాలు కూడా ఇచ్చారు వీళ్ళకి. ఆయుధాల ద్వారా వీళ్ళు దారి కాచి రజాకార్లను ఎదిరించడము, ఎక్కడైనా దాడులు జరుగుతుంటే ప్రతిఘటించడం ఇట్లా చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్టులు ఒకవైపు, మళ్ళీ వీళ్ళు కూడా ఒకవైపు. అంటే ఇటు సైడ్ కమ్యూనిస్టులు లేరు ఎక్కడ, ఈ కాదు తెలంగాణ కాదు కదా, ఉస్మానాబాద్ ఈ ఏరియా అంతా, బీడ్, నాందేడు, పర్బిని ఈ జిల్లాలో ఎక్కడ లేరు కదా. సో ఎక్కువ స్వామి రామానంద తీర్థ మరాఠవాడ ప్రాంతం, ఆయన మనవాడు కాదు, తెలుగు ప్రాంతం వాడు కాదు. సో ఆయన ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మంది ఇది చేస్తుంటే సర్దార్ పటేల్ వాళ్ళని వెనక్కి రప్పించి రామానంద తీర్థను చివాట్లు పెట్టి మీరు తక్షణమే వాటి అన్నిటిని క్లోజ్ చేయండి అన్నాడు. అర్థం చేసుకోవాలి, రజాకార్ల దాడులను ఎదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులను వెనక్కి రప్పించి వాళ్ళ చేతుల్లోని తుపాకులు తీసి మళ్ళీ మిలిటరీకి అప్పచెప్పి వాళ్ళని నిర్వీర్యం చేసింది సర్దార్ పటేల్. ఎందుకు అంటే రజాకార్లను ప్రజలు, కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎదిరించినట్టయితే రజాకారు పోతారు, ఇంకా రజాకార్లది ఏమి ఉండదు. మరి హైదరాబాద్ ఎట్లా తెచ్చుకోవాలి తన చేతిలోకి? ఆయన మెయిన్ టార్గెట్ కమ్యూనిస్టులు కదా. అంటే చైనా ఎఫెక్ట్ చూసిండు కాబట్టి, అంటే రజాకార్లను ఒక సాకుగా పెట్టుకొని కమ్యూనిస్టులను అంచడానికి హైదరాబాద్ మీద దాడి జరిగింది. ఇది మొత్తం ఆ సినిమాకు ఇంకా డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ వర్షన్ ఇది. అందులో నేను రజాకార్ల దుర్మార్గాలు జరగలేని అనలేను. పాశవికమైన కొన్ని అబద్ధాలు మాత్రం విపరీతంగా ప్రచారం జరిగినాయి. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ ఉద్యమ కాలంలో, సాయుధ పోరాట కాలంలో కానీ అంతకంటే ముందు కానీ బరిబాత బతుకమ్మలు ఆడిచ్చిన సంఘటన ఏ ఊర్లో జరిగింది? ఊర్లో అయితే ఉన్నాయి కదా, వాళ్ళు తండ్రులు పిల్లలకు చెప్తారు కదా, ఏ ఊర్లో కడిబెండిలు అని చెప్పినారు, ఏ ఊర్లో ఏ ఊర్లో జరగలేదు, ఏ ఊర్లో జరగలేదు. అవగాహన లేని కొందరు మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ మాటలు మాట్లాడారు. నిజమా ఇది? నేను అప్పుడే చెప్పిన కేసీఆర్ గారికి, మీరు కనుక అనేరు ఇది ఎక్కడ జరగలేదు, మనల్ని మనం అవమానించుకోవడం. చాలా చాలా ఘోరంగా, ఎక్కడ జరగలేదు అది, ఏ ఊర్లో అని. నేనంటే తెలంగాణ గ్రామాలు ఎన్ని? 3000 గ్రామాలలోనే జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం. మనకు 10,000 గ్రామాలు ఉంటే ఒక్క 3000 గ్రామాలలోనే దాని ఉనికి ఉంది. ఏ ఊర్లో జరిగింది? ఊరు పేరు చెప్పానండి. అదే బైరాన్పల్లి అంటారు కదా, ఏ ఊర్లో జరగలేదు. బైరాన్పల్లిలో చంపేసిన్లు, వెళ్ళిపోయిన్లు, వాళ్ళు శవాల చుట్టూ బతుకమ్మలు ఆడిచ్చిన్లు. బరివాత అనేది నిజం కాదు, ఎక్కడ జరగలే. బరివాత బతుకమ్మలు ఆడిచ్చిన సంఘటనలు ఎక్కడ జరగలే. మరి గుండ్రాంపల్లిలో సామూహిక బాయిలు చంపింది నిజమేనా? అది జరిగింది. బైరాన్పల్లి కూడా 100 మందిని చంపింది నిజమే. బైరాన్పల్లిలో కూడా, ఇక్కడ కూడా గుండ్రాంపల్లిలో కూడా జరిగింది నిజమే. ఎందుకంటే గుండ్రాంపల్లి ఎందుకు జరిగింది? బైరాన్పల్లినైనా గుండ్రాంపల్లినైనా ఈ ఇన్సిడెంట్ కంటే ముందు రజాకార్లను ప్రతిఘటించిండ్రు ప్రజలు కమ్యూనిస్ట్ నాయకుల ఆధ్వర్యంలో. అయితే గెరిల్లా దళాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే వాళ్ళు గెరిల్లా దళాలు ఉన్నంతసేపు దాడి చేయలే, ప్రతీకారం తెచ్చుకున్నారు. మమ్మల్ని తరిమి కొడతారా అంటే ప్రతి దాడిలో కూడా రజాకార్లు చచ్చిపోయేటోళ్ళు, ఒక హిందువులే చచ్చిపోలే, ప్రతి దాడిలో కూడా రజాకార్లు చనిపోయాళ్ళు. ఆ కక్షతో వాళ్ళు ఏం చేసిందంటే దారుణమైన హింసకు పాల్పడ్డారు, మానభంగాలు చేశారు, ఎత్తుకుపోయారు, వేలాది మందిని మానభంగాలు చేశారు, ఎత్తుకుపోయారు. కొంతమంది మహిళలు అడ్రస్లే తెలియదు, వాళ్ళని చంపి ఎక్కడ పొందబెట్టినలో తెలియదు. చాలా పాశవికంగా అది రజాకార్ సినిమాలో చూపెట్టిందంటే దానిలో నేనేమి తప్ప నేను మామూలు క్రూరంగానే చేశారు, చాలా క్రూరంగా చేశారు, చాలా క్రూరంగా చేశారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రజాకార్లు వాళ్ళంతర వాళ్ళు వచ్చారా? వాళ్ళు సావానీకి వస్తారా ఊర్లకు?
వాళ్ళని తీసుకొచ్చింది భూస్వాములు. భూస్వాముల ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఎవరు భూస్వాములు పేర్లు చెప్పండి నాకు. ఇదే విష్ణుడు దేశ్ముఖ్, జనారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఊళ్ళల్లో. ఆ పేర్లన్నీ కూడా చరిత్రలో పోతే మనకు దొరుకుతాయి.